ఎన్టీఆర్ 'ట్రిపుల్ ఆర్' తర్వాత చేసిన చిత్రం 'దేవర'. ఈ చిత్రం బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. పాన్ ఇండియా స్థాయిలో హిట్ అయింది. 500 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. దాంతో 'దేవర 2' మీద భారీ అంచనాలు పెరిగాయి. ఇటీవల సీక్వెల్ పనులు కూడా మొదలుపెట్టాడు దర్శకుడు. దానికి 'పుష్ప 2' మోడల్‌ని ఫాలో అవుతున్నట్లు తెలుస్తుంది. నార్త్ ఆడియన్స్‌ని దృష్టిలో పెట్టుకొని ముందుగా అనుకున్న 'పుష్ప 2' కథలో చాలా మార్పులు చేశాడు సుకుమార్. ఇప్పుడు 'దేవర 2'లో కూడా ఇలాంటి గూస్ బంప్స్ ఎపిసోడ్స్ ప్లాన్ చేస్తున్నాడట కొరటాల శివ. 'దేవర పార్ట్ 1' బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన ఎన్టీఆర్‌కు నార్త్‌లో స్టాండర్డ్ మార్కెట్ వచ్చేలా చేసింది. ఈ నేపథ్యంలో నార్త్ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకొని ఈసారి 'దేవర 2'ను గ్రాండ్ స్కేల్‌లో ప్లాన్ చేస్తున్నాడట కొరటాల. అందుకే ముందు అనుకున్న స్క్రిప్టులో కీలక మార్పులు చేస్తున్నాడట. 'పుష్ప 2' తరహాలో ఒకటి కాదు 3, 4 ఎపిసోడ్స్ గూస్ బంప్స్ వచ్చేలా 'దేవర'కు సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌ను పీక్స్‌లో ప్లాన్ చేస్తున్నాడట. అలాగే ఈసారి సైఫ్‌తో పాటు మరో విలన్‌గా బాబీ డియోల్‌ని రంగంలోకి దింపుతున్నాడట. మొత్తంగా ఈసారి ఎర్ర సముద్రం మీద జరిగే యుద్ధానికి పాన్ ఇండియా బాక్సాఫీస్ బద్దలయ్యేలా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. అయితే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళడానికి కాస్త సమయం పట్టేలా ఉంది. ఇప్పటికే 'వార్ 2'ని ఆల్మోస్ట్ పూర్తి చేసిన యంగ్ టైగర్ నెక్స్ట్ 'ప్రశాంత్ నీల్' సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నాడు. ఆ తర్వాతే 'దేవర 2' ఉండనుంది. మొదటి భాగంలో వదిలేసిన ప్రశ్నల గురించి కొంచెం ఎక్కువగానే చర్చించుకుంటున్నారు. కాబట్టి 'దేవర 2' చేయాలని మేకర్స్ డిసైడ్ అయ్యారు. త్వరలోనే 'దేవర 2' సెట్స్ పైకి వెళ్ళనుంది. 'వార్ 2' కంప్లీట్ అయిన వెంటనే 'దేవర 2' కోసం ఎన్టీఆర్ డేట్స్ ఇవ్వబోతున్నాడట. ఇన్సైడ్ టాక్ ప్రకారం 'దేవర 2' కోసం ఎన్టీఆర్ 32 రోజులు కాల్ షీట్స్ ఇస్తున్నాడట. ఎన్టీఆర్ ఎపిసోడ్ తొందరగానే పూర్తవుతుందని తెలుస్తుంది. ఇది పూర్తయిన వెంటనే ఎన్టీఆర్ 'ప్రశాంత్ నీల్' సినిమాకి డేట్స్ ఇస్తాడు. దాని మేకోవర్ కోసం కొంచెం ఎక్కువ టైం పడుతుందట. అందుకే 'దేవర 2'ని వీలైనంత త్వరగా ఫినిష్ చేయాలని ఎన్టీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. 'దేవర పార్ట్ 1'తో 500 కోట్లు కొల్లగొట్టిన ఎన్టీఆర్ 'దేవర పార్ట్ 2'తో 1000 కోట్లు కొట్టాలని ఫిక్స్ అయ్యాడు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ని గట్టిగా కొట్టండి.